మీ పిల్లలకు చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులం లోక జ్ఞానాన్ని నేర్పిస్తుంది ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్. Hello friends, today we are discussing about some basic questions in mathematics. Let us see the first question. A t-shirt bought for 120 rupees is sold at 100 rupees. Then the percentage of loss is. Manakenti, what is the cost price of t-shirt? 120 rupees. But enta kammadu 100 rupees ki. See here, cost price of t-shirt is equal to 120 rupees. So what is the selling price? 100 rupees. అవునా? సో చూడండి, కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది. అవునా? అంటే ఏంటి? లాస్ వస్తుంది కదా 100%. సో 120 రూపీస్ కొన్నది 100 రూపీస్కే సేల్ చేస్తున్నాం అంటే మనకేంటి 20 రూపీస్ లాస్ వస్తుంది. అవునా? సో వాట్ హీ ఈజ్ ఆస్కింగ్? పర్సంటేజ్ ఆఫ్ లాస్. సో లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అవునా? సో లాస్ ఎంత వచ్చింది నాకు? 120లోంచి 100 తీసేస్తే 20 కాబట్టి సో 20 divided by what is the cost price? 120 into 100. So 21s are 26. 100 by 6 kada. 250s are 2 3s are. So what is the answer? 50 by 3. సో దీన్ని మొత్తం సింప్లిఫై చేయకుండా డినామినేటర్లో నాకేంటి 3 ఉంది. అవునా? సో ఆప్షన్స్లో 3 ఎక్కడుందో చూద్దాం. సో ఓన్లీ ఐ హ్యావ్ సింగిల్ ఆప్షన్, దట్ ఈస్ విచ్ వన్ వీ హ్యావ్ డినామినేటర్ 3. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? This is the correct answer. So Naina was given 1.5 pieces of a cake and Najma was given 2.5 pieces of cake. Total cake given to both of them is. చూడండి, సో నైనాకి కొంత పార్ట్ ఆఫ్ కేక్ ఇచ్చాడు, అలాగే నజ్మాకి కూడా కొంత కేక్ ఇచ్చాడు. ఎంత చూడండి, ఫస్ట్ వన్ ఆమెకి ఎంత? 1.5. సో మనకి ఏం అడుగుతున్నాడు? టోటల్ ఎంత అని అడుగుతున్నాడు. టోటల్ అంటే ఏంటి? వీ హ్యావ్ టు యాడ్ దీస్ టూ. సో 1.5 ప్లస్ 2.5 విల్ గివ్ ది టోటల్ అమౌంట్ ఆఫ్ కేక్. అవునా? ఒక కేక్ ఉంది, దాన్ని 2 పార్ట్స్గా స్ప్లిట్ చేశాడు. సో ఒకటేమో నైనాకి ఇచ్చాడు, ఇంకొకటేమో నజ్మాకి ఇచ్చాడు. నైనాకేమో 1.5 ఇచ్చాడు, నజ్మాకేమో 2.5 కదా. టోటల్ అంటే ఏంటి? వీ హ్యావ్ టు యాడ్ దీస్ 2. సో 1.5 మీన్స్ 3/2 ప్లస్ 5/2. సో దట్ ఈక్వల్ టు 8/2 is nothing but 4 only. Okay. So 4 is the correct answer. The length and breadth of a rectangle are 6 cm and 4 cm respectively. Then the perimeter is. So what he is given? So this is the rectangle. Avuna? Length he given as 6 cm. Breadth he given as 4 cm. Perimeter formula into rectangle ki 2 into L plus B. Avuna? So perimeter equal to 2 into L plus B. So 2 into, so what is the value of L? 4 plus 6. So 20 is the correct answer. 20 centimeter. Okay. The angle between the minute hand and hours hand in the clock at 6 AM is, see here. ఇది క్లాక్ అయితే సో 1. సో మనకేంటిది? ఇది 12 కదా. దిస్ ఈస్ 3, దిస్ ఈస్ 6 అండ్ దిస్ ఈస్ 9. ఓకే. వాట్ హీ ఈజ్ ఆస్కింగ్? వాట్ ఈస్ ద టైమ్ బిట్వీన్ 6 AM? 6 AM అంటే ఏంటి? మనకు మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది, అవర్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది చూడండి. సో దిస్ ఈజ్ ద మినిట్ హ్యాండ్ అండ్ దిస్ ఈజ్ ద అవర్ హ్యాండ్. అవునా? సో 6 AM దగ్గర మనకి యాంగిల్ ఎలా ఉంటుంది? సో 180 degrees కదా. సో మనకి ఎలా ఉంటాయి 2 యాంగిల్స్ అనేవి? సో స్ట్రైట్గా ఉన్నాయి కాబట్టి సో వాట్ ఈస్ ద యాంగిల్? 180 degrees ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఒకవేళ 3 PM దగ్గరగానే ఎలా ఉంటుంది యాంగిల్ చూడండి. 3 PM అంటే ఇలా కదా. సో 3 PM దగ్గర వాట్ ఈస్ ద యాంగిల్? సో ఇట్ లుక్స్ లైక్ ఏ రెక్టాంగిల్ ట్రయాంగిల్. సో 3 PM దగ్గర నాకు 90 degrees ఉంటుంది. సో ఇలా అనమాట. 2 cubes of dimensions 2 cm by 2 cm by 2 cm are placed side by side. The length of the resulting cuboid is. ఏంటి మనకి 2 క్యూబ్స్ అనేవి మనకి సైడ్ బై సైడ్ ప్లేస్ చేశాడు. వాటి యొక్క డైమెన్షన్స్ ఎలా ఇచ్చాడు? 2 cm 2 cm 2 cm ఇచ్చాడు. సో వాట్ హీ ఈస్ సేయింగ్? వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ ది రిజల్టింగ్ క్యూబాయిడ్? సీ హియర్. చూడండి మనకేంటి 2 క్యూబాయిడ్స్ ఇచ్చాడు, వాటి యొక్క డైమెన్షన్స్ 2 by 2 by 2 కదా.
సో మనకేంటి టోటల్ లెంత్ ఆఫ్ ది రిజల్టింగ్ క్యూబాయిడ్ అన్నాడు. అంటే ఏంటి, ఇది 2 సెంటీమీటర్ ఉంది, ఇది 2 సెంటీమీటర్ ఉంది. టోటల్ లెంత్ అంటే ఎంత? సో ఈ 2 క్యూబ్స్ కలిపితే నాకేంటి ఒక క్యూబాయిడ్ అనేది ఫామ్ అయింది. సో వాట్ ఈస్ ద టోటల్ లెంత్ మీన్స్ 2 + 2 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదా. సో 2 + 2 = 4. సో 4 సెంటీమీటర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఇఫ్ 2 angles are complementary, the sum of their measures is. చూడండి, వాట్ ఈస్ మీన్ బై కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ వాట్ ఈస్ మీన్ బై సప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ ది 2 angles ఈక్వల్ టు 90 degrees. సో సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఈక్వల్ టు 90 degrees ఉంటేనేమో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees. సమ్ ఆఫ్ 2 angles. సో సమ్ ఆఫ్ 2 angles ఈక్వల్ టు 180 degrees. 180 degrees ఉంటేనేమో సప్లిమెంటరీ అంటాం, 90 degrees ఉంటేనేమో కాంప్లిమెంటరీ అంటాం. సో వాట్ హీ ఈజ్ ఆస్కింగ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి, సో వాట్ ఈస్ ద ఆన్సర్? 90 degrees is our answer. So these are all the basic questions in mathematics. I hope you understand this class. If you have any doubts in this class, please message me in the comment section. So we are conducting a basic classes regarding maths. So it is around 1 week course. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.